Dear students, today how can we develop our core skills in different languages అనే కాన్సెప్ట్ పైన ఒక చిన్న ఐడియా ఇస్తాను. ఓకే, సో ఈ ఐడియా మీకు నచ్చితే ఖచ్చితంగా యూజ్ చేసుకోండి అండ్ కోర్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. సపోజ్ మీరు మీ ప్రోగ్రామింగ్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక చిన్న శాంపుల్ తీసుకుంటున్నాను. లైక్ ఇఫ్ యూ వాంట్ టు ఫిల్టర్ ద రోస్ వేర్ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ 500. దిస్ ఈస్ మై క్వశ్చన్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నౌ ఈ క్వశ్చన్ ని నేను 3 డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఒక శాంపుల్ తీసుకోవడం, 3 to 4 డిఫరెంట్ లాంగ్వేజ్ లో సేమ్ కాన్సెప్ట్ ని ఎలా రాస్తారు అని చెప్పి మనంతకు మనమే టెస్ట్ చేసుకోవడం. ఇలా ప్రాక్టీస్ చేస్తే మీ కోర్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ ఫిల్టరింగ్ ద డేటాని డిఫరెంట్ లాంగ్వేజెస్ తీసుకోమన్నాం కదా. సో 3 డిఫరెంట్ లాంగ్వేజెస్ లైక్ SQL, పైథాన్, టాబులా ఈ 3 తీసుకున్నాను. సేమ్ కాన్సెప్ట్ మూడిట్లో రాస్తే ఎలా ఉంటుందో చూడండి. సో ఇలా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ SQL తీసుకున్నాం. SQL లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటాబేస్ నేమ్ రాస్తారు, వేర్ క్లాస్ రాస్తాం. నౌ పైథాన్ లో ఎలా చేస్తారంటే యాక్చువల్ గా పాండాస్ ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి, యూజింగ్ పాండాస్ చేస్తారు. లిస్ట్ తీసుకొని చేస్తే చాలా సింపుల్ వే అవుతుంది. సో హై లెవెల్ ప్రో లెవెల్లో పాండాస్ తీసుకొని చేయొచ్చు. నౌ టాబులా. సో టాబులాలో తీసుకుంటే ఏం చేస్తారు అంటే ఇఫ్ వాల్యూ దెన్ ఇక్కడ ఇఫ్ కండిషన్ వచ్చేస్తుంది, దెన్ ద వాల్యూ అండ్ ఇట్ ఎండ్స్. సో డేటా ఫిల్టరింగ్ కాన్సెప్ట్ ఇస్ సేమ్, కానీ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇలా తీసుకొని చేస్తే మీ కోర్ స్కిల్స్ చాలా బాగా డెవలప్ అవుతాయి. ఇది ఒక చిన్న ఐడియా టు డెవలప్ యువర్ కోర్ స్కిల్స్. నచ్చితే ప్లీజ్ ఫాలో ఇట్.